రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ కలలో ఏమొస్తే లాభం। చాలా వరకు కలలు అందరికీ వస్తూ ఉంటాయి, అయితే ఆ కలలకి అర్థం ఏంటో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలో కుతూహలం ఉంటుంది। అయితే మన శాస్త్ర ప్రకారము మనం చాలా వరకు జాగర స్థితి అంటే మేలుకొన్న స్థితి తర్వాత సుషుప్తి అంటే మేలుకొన్న స్థితి నుంచి నిద్రలోకి జారుకున్న తర్వాత 2-3 గంటలు సుషుప్తి దశలో ఉంటామట। తర్వాత మనకు వచ్చేది స్వప్న దశట। ఆ స్వప్న దశలో ఏవైతే కలలు వస్తాయో మరి సాధారణంగా అర్ధరాత్రి 1వ జాములో వచ్చే కలలు చాలా వరకు నిజమవుతాయని మన శాస్త్రం చెప్తుంది। అలాగే ఉదయాన్నే వచ్చేది అంటే నిద్ర లేవక ముందు వచ్చే స్వప్నం కూడా నిజమవుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు। మరి కలలో ఏ వస్తువులు వస్తే మనకి చక్కటి ధనలాభం కలుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుందో తెలుసుకుందాం। సాధారణంగా కలలో ఎన్నో శుభకరమైన వస్తువులు చెప్పారు మన పెద్దలు। మరి కలలో చంద్రుడు గాని, పాయసం గాని, పాలు గాని, పువ్వులు గాని అలా శుభకరమైన మంగళకరమైన వస్తువులు ఏ వచ్చినా కలలో దేవతా విగ్రహాలు గాని, అమ్మవారి విగ్రహాలు గాని, మరి పాయసం గాని అంటే పాలతో చేసిన పాయసం గాని, చంద్రుడి దర్శనం కానీ ఇటువంటివన్నీ కూడా మరి చక్కటి పూలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ కూడా చిన్న పిల్లల ముఖాలు మరి మనం కలలో చాలా అందంగా కనిపించడం ఇవన్నీ కూడా చక్కటి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయట। మరి కలలో ఏవైతే దుస్వప్నముల కింద ఏవి చెప్తామంటే కలలో పాములు రావడం, నువ్వులు రావడం, నూనె రావడం, వరదలు రావడం, మరి కలలో చక్కగా సముద్ర ప్రయాణం ప్రశాంతంగా చేసి రావడం చక్కటి శుభప్రదమైనది। అలా కాకుండా వరదలు రావడం, ఎత్తు నుంచి పైకి పడిపోవడం, మరి మనల్ని ఎవరో భయంకరమైన వ్యక్తులు తరమడం ఇలాంటివన్నీ కూడా దుస్వప్నములుగా చెప్పబడ్డాయి। మరి స్వప్నములు ఎప్పుడు వచ్చి నిజమవుతాయో కూడా మనం తెలుసుకున్నాం కదా। జాగర స్థితికి సుషుప్తి స్థితికి మధ్యన స్వప్న దశ ఉంటుంది। అంటే నిద్ర ఉదయాన్నే మనం 5 గంటలకు నిద్ర లేచామనుకోండి, ఆ సమయంలో ముందుగా వచ్చే స్వప్నాలు నిజమవుతాయి। రాత్రి 1వ జాములో వచ్చే స్వప్నాలు చాలా వరకు మనకి మంచి సంకేతాలను ఇస్తూ ఉంటాయి। కాబట్టి శుభకరమైన వస్తువులు, మంగళకరమైన వస్తువులు, పసుపు, కుంకుమ, పూలు, భగవంతుడి విగ్రహాలు, విఘ్నేశ్వరుడు, పాయసం, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా శుభాలను ఇస్తాయి। కాబట్టి ఇవి కలలోకి వస్తే మీరు చక్కటి ఐశ్వర్యవంతులు అవడానికి అవకాశం ఉంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।